నువ్వు ఇలా కోపంగా చూస్తే నేను భయపడిపోతానా? దత్తు, నీకు రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. ఏం ఎక్కువైంది? అమ్మ పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు కోప్పడని దానివి, నేను విక్కీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కోపడుతున్నావు? ఆ రెండింటికి సంబంధమేంట్రా? ఉంది మరి. ఎవడో తెలియని వాడితో జీవితాంతం కలిసి ఉండడానికి నీకు ప్రాబ్లం లేదు. అదే నీ గురించి కేర్ తీసుకునే విక్కీ ఏదో ఒక కారణం వెతుక్కొని నీతో ఒక అరగంట మాట్లాడడానికి ఆరాటపడతాడు. అది నీకు ప్రాబ్లంగా అనిపిస్తుందా? విక్కీని వెనకేసుకురావడానికి నీకు విక్కీ గురించి ఏం తెలుసురా? నాకు తెలీదు, కానీ నువ్వు చెప్పు. నువ్వు ప్రశ్నించినప్పుడు విక్కీ నీ దగ్గర అబద్ధం చెప్పాల్సింది. నువ్వు అతన్ని కలిసిన ప్రతిసారి అనుకోకుండా కలిశాను అని చెప్పాల్సింది. కానీ విక్కీ ఎందుకు నిజం చెప్పాడు? ఎందుకు? ఎందుకంటే అతను నీ గురించి కేర్ తీసుకుంటాడు అక్క. అబద్ధంతో బంధం నిలబెట్టుకోవాలని చూడలేదు. నిజం చెప్పి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. విక్కీ మంచోడని చెప్పడానికి ఇది సరిపోదా? మీరు నిజం చెప్పమన్నారు, నేను నిజం చెప్పాను. నేను మీతో మాట్లాడింది, కలిసింది, ఇప్పుడు నాకు మీతో కలవడం, మీతో మాట్లాడడం, ఇలా ప్రతిదీ చాలా ఇష్టం. చూడు, నీకు కూడా నేను చెప్పేది నిజమే అనిపిస్తుంది కదా? అలాగైతే విక్కీకి ఇంకో ఛాన్స్ ఇస్తావా అక్క? నేనే లేట్ చేయకుండా ఉండాల్సింది. 5 నిమిషాలు లేట్ చేసి అమ్మ భయపడేలా చేశాను. మిథిలా, ఇందులో నీ తప్పేమీ లేదు. అమ్మ ఎంతలా భయపడిందో చూసావా హర్షిత్? మిథిలా, అమ్మ ఇప్పుడు ఇంట్లోనే ఉంది, మనతోనే ఉంది. జరిగిందంతా ఒక పేడకల అని మర్చిపో. ఈ క్షణం నీతో నేనున్నాను. అంత కరెక్ట్గానే ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు సమాధానం చెప్పకుండా అవాయిడ్ చేస్తే నేను వదిలేస్తానా? అవసరం లేని ప్రశ్నలకు సమాధానం చెప్పేంత తీరిక నాకు లేదు. నేను పని గురించి ఆలోచిస్తుంటే నీ వాగుడు మరీ ఎక్కువైంది. దీన్నే ఎక్స్ట్రాలంటారు. కరెక్టా చెప్పావు మీనాక్షి. ముందు నువ్వు పని వెతకడం గురించి ఆలోచించు. అమ్మ ముందు మాత్రం పెళ్లి నేనే చేస్తానని అది ఇది అని బిల్డప్ ఇచ్చావు కదా, ఏంటి అప్పుడే మర్చిపోయావా? నా చెల్లి పెళ్లి నేనే చేస్తాను, ఆ సంగతి నేనే మర్చిపోలేదు. మీనాక్షి ఆ ఆలోచనలో పడి ఎక్కడ పని చేయడం మర్చిపోతుందోనని గుర్తు చేయడానికి వచ్చానంతే. ఓహో, అంత కేరింగ్ అన్న నీకు? అక్క చూడు, ఇలాంటి అన్నయ్యని పొందడానికి నువ్వు పోయిన జన్మలో పుణ్యం చేసింటావు. దత్తు, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అన్నయ్య, నేను పని చేయకుండా ఇలాగే ఉండను. వీలైనంత త్వరగా కొత్త పని వెతుక్కుంటాను. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరమేం లేదు. నీకు అలా అర్థమైందా అక్క? దత్తో, ఈ ఎక్స్ట్రాలే వద్దంటున్నా. అన్నయ్య, గొడవద్దు. నేను రేపటి నుంచి పని వెతకడం మొదలు పెడతాను. కానీ నువ్వు నన్ను నమ్ముకొని అప్పులు చేసుకుంటూ పోతే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ కాదు. పెద్దమ్మా, ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? విరాజ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ అమ్మ విరాజ్ని తల మీద పెట్టుకోవడం ఎక్కువైపోయింది. పెద్దవాళ్లనే గౌరవం కూడా లేకుండా టోన్ పెంచి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించాలనే సెన్స్ తనకుందొదినా. ఓహో, తనకి సపోర్ట్ చేస్తోంది నువ్వా? వైజయంతి, నీ కొడుక్కి బుద్ధి చెప్పి బయటికి తీసుకెళ్ళు. ఈరోజు ఈ ఇంట్లో ఆల్రెడీ ఒక రామాయణం జరిగింది. ఇప్పుడు ఇంకోటి వద్దు. ప్రశ్న తనది మాత్రమే కాదక్కా, నాది కూడా ఉంది. ఏంటా ప్రశ్న? ఈ కీ ఎవరిది పెద్దమ్మా?